పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారినంత మాత్రాన నష్టం ఏం జరుగుతుంది బీఆర్ఎస్కి? అతను ఒక వృద్ధ నేత, ఉన్న రోజులు ఉన్నాడు. కేసీఆర్ కూడా చేసిన రోజులు చేసిండు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే టెంటివాడి వార్త ఏంటంటే ఎమ్మెల్యేల వలసలతో ప్రశ్నార్థకంగా మారిన బీఆర్ఎస్ భవితవ్యం అంట. ఇది ఏం వార్త ఇది? అసలు మీరు ఏం అనాలిసిస్ చేస్తున్నారు? మీరు జర్నలిస్టులా లేకపోతే జర్నలిస్టులా? ఇది అసలు ఎలాంటి వార్త ఇది? టీడీపీ అయిపోయిందన్నారు, టీడీపీ మళ్ళీ పైకి రాలేదా? కాంగ్రెస్ అయిపోయిందన్నారు తెలంగాణ, మళ్ళీ కాంగ్రెస్ రాలేదా? ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక పార్టీ భూస్థాపితం ఎన్నటికీ కాదు. ఖచ్చితంగా ఆ పార్టీలకు ఆయా వర్గాల్లో ప్రజల యొక్క మద్దతు ఉంటుంది. అంతేగాని బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక కేసీఆర్ లేవనియద్దు అని ఒక కుట్ర జరుగుతోంది మీడియాలో పెద్దగా. ఈ కుట్రని తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఉంటే మా ఆటలు సాగాను వాళ్ళకు భయం. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము ఎక్కడ పలసన పడతామన్న టెన్షన్. 10 టీవీ వార్తలు అలాగే ఉన్నాయి. అమ్ముడు పోయిన వార్తలు, కట్టుకట్ట వార్తలు అన్నీ.